పాత్రికేయ మిత్రులకి అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నంద్యాల జిల్లాలో అదేవిధంగా పూర్వపు కర్నూలు జిల్లా పూర్వపు అనంతపురం జిల్లా కలిపి టూరిజంకి ఒక డివిజన్గా ఏర్పడి ఉంది. ఇక్కడ దానికి సంబంధించి ఒక రివ్యూ చేద్దాం అనేటువంటి ఆలోచనతో రావడం జరిగింది. రివ్యూ మళ్ళీ చేయాల్సి ఉంది. ఏదైనప్పటికీ కూడా ఈ డివిజన్ అనేక రకాలైనటువంటి దేవాలయాలతోటి అదేవిధంగా అద్భుతమైనటువంటి అటవీ సంపత్తోటి ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి నవనందులు ఉన్నటువంటి ప్రాంతంగా ఈ ప్రాంతం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బేలుం గుహలు కూడా ఆసియాలోనే రెండవ అతి పొడవైనటువంటి గుహలుగా పేరుంది. అందులోనే ఉన్నటువంటి వాల్మీకి గుహలు కానీ ఇవన్నీ కూడా చాలా సుందరంగా ఉన్నటువంటి ప్రాంతం. వీటన్నిటినీ కూడా ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించడానికి వీటికి సదుపాయాలు కల్పించడం ఎలాగా, ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయడం ఎలాగా అనేటువంటి దాన్ని కూడా ఆలోచించాలి. అదేవిధంగా ఇదే ప్రాంతంలో శ్రీశైలం ఉండటం, ఈ డివిజన్లో శ్రీశైలం, అదేవిధంగా మనకి ఇక్కడ వరకు నంద్యాలలో చూసుకుంటే అహోబిలం, అదేవిధంగా యాగంటి, మహానంది, ఈ రకమైనటువంటివి వాటితో పాటు మన అనంతపూర్ డిస్ట్రిక్ట్లోకి వచ్చేటప్పటికి లేపాక్షి కానీ అదేవిధంగా పుట్టపర్తి కానీ అవి కూడా ఉన్నాయి. డివిజన్ వరకు చూసుకుంటే ఇలాంటివన్నిటిని కూడా ఒక పర్యాటకులను ఎక్కువ మందిని ఆకర్షించే విధంగా టెంపుల్ టూరిజం ఏ రకంగా చేయాలనేటువంటిది సమీక్షలో ప్రధానంగా కూడా మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు అక్కడికి వచ్చినటువంటి పర్యాటకులకి సరైనటువంటి వసతి సదుపాయం ఏమన్నా ఉందా లేదా అనేటువంటిది కూడా ఈ సమీక్షలో మేము పరీక్షించడం జరుగుతుంది. అందులో భాగంగా ముఖ్యంగా ఈ బేలుం గుహల దగ్గరికి వచ్చేటప్పటికి, ఆ బేలుం కేవ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ ఏదో డార్మెటరీ లాంటిది ఉంది తప్పితే సరైనటువంటి ఒక రిసార్ట్ లాంటిది లేదు. ఎవరైనా అక్కడ స్టే చేసి తిరిగి మళ్ళీ ఒక రోజు ఉండి వెళ్ళాలంటే మాత్రం సరైన సదుపాయాలు లేవు. ఈ వాష్రూమ్స్ కానీ ఇటువంటివి, అటువంటి వాటి మీద కూడా మేము సమీక్ష చేసి రేపొద్దున ఆ సదుపాయాలు కల్పిస్తే ఇంకా ఎక్కువ మందిని మనం ఆకర్షించవచ్చు అనేది. అదేవిధంగా ఇప్పుడు మంత్రి గారు చెప్పిన విధంగా ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఒక రిసార్ట్ అనేది సరైనది లేదు. ఇదే నంద్యాల సెంటర్ పాయింట్గా పెట్టుకుని ఇక్కడ ఒక రిసార్ట్లో ఉండి ఈ చుట్టూ ఉన్నటువంటి నవనందుల్ని చూడడం కానీ లేకపోతే ఇతరత్ర పర్యాటక ప్రాంతాలని సందర్శించడం కానీ చేయాలంటే ఇక్కడ ఉండటానికి సరైన రిసార్ట్స్ అవి కూడా లేవు. వాటికి సంబంధించి కూడా ఒక ఆలోచన చేయాలనేటువంటి ప్రతిపాదన మంత్రి గారు కూడా చేస్తున్నారు. ఇలాగా వివిధ రకాలైనటువంటి సౌకర్యాలని ఎలాగ పెంపొందించటం, గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం ఒక తట్టెడు మట్టి లేదు, ఎక్కడాను ఒక చిన్న రూపాయి ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు మనం చేయాలంటే నిధులు లేమైతే ఖచ్చితంగా ఉంది. అయితే దీన్ని ప్రభుత్వం దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విధానం ఏంటంటే పీపీపీ మోడ్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటిది ఉంది. ఇలాంటివి రిసార్ట్స్ కట్టడం లేకపోతే ఇతరత్ర సౌకర్యాలను కల్పించడానికి చాలా మంది టూరిజం మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఔత్సాహికులైనటువంటి పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారు. వారందరూ చెప్పేది ఏంటంటే మేము ఇన్వెస్ట్ చేస్తాం, మేము వాటిని అభివృద్ధి చేస్తాం అనేటువంటి మాటతో ముందుకు వస్తున్నారు. అందువల్ల దీన్ని ఒక టెండర్ ప్రాసెస్లో పిలిచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ యొక్క ఆసక్తి ఎలా కనబరుస్తున్నారో తీసుకుని దాని ప్రకారం ఇక్కడిని తయారు చేయించాలనేటువంటి ఆలోచన ఒకటి ఉంది. దానికి ముందుగా ఈ సమీక్ష ద్వారా ఎక్కడెక్కడ ఏ అవసరం ఉందనేది గమనించడం కోసం ఈ సమీక్షను ఏర్పాటు చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాల్లో శ్రీశైలంలో కానీ అహోబిలంలో కానీ అదేవిధంగా ఇక్కడ కర్నూలు ఆదోనిలో కానీ ఉన్నటువంటి రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికే హరిత పేరుతోటి మాకు ఉన్నటువంటి టూరిజం రిసార్ట్స్, వీటిని అప్గ్రేడ్ చేయడం అనేటువంటిది ఒక కార్యక్రమంగా నడుస్తుంది. ఇప్పటికే కొన్ని అప్గ్రేడ్ అవుతూ ఉన్నాయి, ఇంకొన్ని త్వరలోనే అప్గ్రేడ్ అయ్యి త్వరలోనే ప్రారంభించడానికి కూడా ఉంటుంది. అయితే ఇక్కడ డిమాండ్ని బట్టి కొన్ని చోట్ల రూములను పెంచడం అవి కూడా చేసేటువంటి అవకాశాన్ని ఇందులో చూస్తున్నాం. అదేవిధంగా మనం ఈ మహానంది లేకపోతే ఈ నవనందుల గురించి ఏదైతే మాట్లాడుతున్నాం దాంతోపాటు ఆలయాలన్నింటినీ కూడా ఒక సర్క్యూట్గా తయారు చేసి వచ్చిన తర్వాత ఒకేసారి నవనందులన్నింటినీ కూడా కవర్ అయ్యేలాగా వాళ్ళు టూరిజం ప్యాకేజీలు ఎలా పెట్టాలి, ఏ రకంగా వారిని మనం ఆకర్షించాలనేటువంటి అంశాల మీద కూడా సమీక్ష చేయబోతున్నాం. ఇవన్నీ చేసిన తర్వాత సమగ్రమైనటువంటి ఒక టూరిజం ప్లాన్ ఒకదాన్ని ఈ ప్రాంతానికి నంద్యాల ఇన్ స్పెసిఫిక్
అదేవిధంగా ఈ డివిజన్ ఇన్ జనరల్, అంటే ఏదైతే కర్నూలు అనంతపూర్ డిస్ట్రిక్ట్ రెండు కలిపి ఉన్నటువంటి డివిజన్ ఉందో దాన్ని జనరల్ గాను, నంద్యాల ప్రాంతాన్ని స్పెసిఫిక్ గాను ఏ రకమైన యాక్షన్ ప్లాన్ తయారు చేయాలనేటువంటి దాన్ని కూడా నిర్ణయించడం జరుగుతుంది. అదేవిధంగా మొన్ననే నేను తిరుపతిలో కొండ మీద తిరుమల మీద ఉన్నటువంటి రిసార్ట్ ఒకటి ప్రారంభించడం, రెస్టారెంట్ ప్రారంభించడం జరిగింది.